ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ, మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చెయ్యబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చెయ్యేస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎందాకైనా వెళ్తామని, ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకులని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేను బయార్సిగా లాక్కెళ్ళాలని రాలా. ఏం కేసు పెట్టారండి, ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా. లాయర్లు వచ్చారు, లాయర్లు వచ్చాక నేను వచ్చాను. లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇదొక విచిత్రమైన పరిస్థితి. దీన్ని ఖండిస్తున్నాను. ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ జేపీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు సంబంధించి నిన్న మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనొచ్చు, గణేష్ భక్తులు అనొచ్చు, గణేష్ నిమజ్జన కార్యక్రమం, గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమంలో కొంత పోలీసులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వాగ్వివాదం జరిగింది, తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చుండూరు రవి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, మరి ముఖ్యంగా గణేష్ భక్తుల్ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఒంగోలులో కొంచెం వేడి మొదలైంది. గతంలో చూస్తే దామచర్ల జనార్దన్ గారు, బాలినేని వాసు గారు చెరో పక్క చాలా హాట్గా ఉండేది పాలిటిక్స్. ఈ మధ్యకాలంలో కొంచెం కూల్ అయింది. ఎందుకంటే వాసు గారు జనసేనలోకి వెళ్ళడం, వాసు గారు ఏం మాట్లాడతారు కనుక అక్కడ అంత సాఫీగా సాగిపోతా ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు కాబట్టి. సో ఈ మధ్య అటువంటిది ఏమి లేదు. కానీ ఇప్పుడు మరలా చిన్నగా రాసుకుంది. అంటే అధికారం ఉంది కాబట్టి అవి గణేష్ ఉత్సవాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి, లేదా వారిని ఇబ్బంది పెట్టాలి, అది కూడా పోలీసుల ద్వారా చేయించాలి అనేది కూటమి ప్రభుత్వం అయిందేమో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం పోలీసులు ఒక 6-7 మీద కేసు నమోదు చేశారు. అందులో చుండూరు రవి గారు వాళ్ళని చూడటానికి వెళితే మా కార్యకలాపాలకి ఆటంకం కలిగించాడని చెప్పేసి ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇది ఎందుకంటే రేపు అంటే మ్యాక్సిమం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల సమస్యల గురించి, రైతులకు అంటే ఫెర్టిలైజర్ అంటే ఎరువులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. సో అంటే ఈరోజు కానీ రేపు కానీ. మరి ఇలాంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏదో కారణం చేత అరెస్ట్ చేయడం అనేది కూటమి చాలా లోతుగా ఆలోచించి చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అకారణంగా అరెస్ట్ చేయడం అనేది మాత్రం ఎవరైనా కూడా దాన్ని ఖండించి తీరాలి. గణేష్ నిమజ్జనం చేసుకున్నటువంటి వారిని అకారణంగా అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే, పోలీసులు తక్కువగా ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదే గణేష్ నిమజ్జనం చేసి వెళ్ళేటువంటి భక్తులు వైఎస్ఆర్సీపీ షర్టులతో ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా మూకుమ్మడిగా మా మీద దాడి చేశారు, తోపులాట జరిగింది, నెట్టేశారు, అక్కడ పోలీసులు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎస్ఐ గారిని కూడా నెట్టారు అనే వాదన అయితే పోలీసులు వినిపిస్తా ఉన్నారు. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా అవతల కాంపిటేటివ్ వినాయక నిమజ్జనాలు ఇంకా వేరే ఏమైనా జరుగుతుంటే సమస్య అయితే రావచ్చు. కానీ అక్కడ ఒక్క బొమ్మే వెళ్తుంది, దానికి పర్మిషన్ ఇచ్చి ఉంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా వారిని ఆపాలనే ఉద్దేశం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది కూటమి బల ప్రయోగమే అని చెప్పొచ్చు. సో మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులను అనొచ్చు, ఇన్ఛార్జి గారిని మొత్తాన్ని అంటే చుండూరు రవి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనేది నెక్స్ట్ జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, జిల్లాలో ప్రజలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పార్టీలకు సంబంధించి నిమజ్జనాలు పేరుకైతే ఉంటాయి కానీ దేవుడి దగ్గర ఉండవు కదా. కానీ దేవుడి పేరుతో కూడా ఇలాంటి నిమజ్జన కార్యక్రమాలను ఆపుతూ వారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సరే, ఇది ఎలా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది.